మూవీ అయితే మీరు బోలన్ సినిమాలు చూశారు, యాక్చువల్లీ పుష్ప చూశారు, ఇవన్నీ చూశారు. అంటే నేను దాన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు. ఒక గోదావరి నేటివిటీ, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి పండగలకి పబ్బాలకే వస్తారు, కానీ మా కోనసీమ వచ్చినప్పుడు ఆ కోనసీమలో జరిగే ఎలా ఉంటాయనేది మీకు ఏదన్నా సరే గొడవల్లో అన్నా ఎందులో అన్నా కోనసీమ ముందే ఉంటుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడో యాజ్టీ చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా డిఫరెంట్గా ఉందన్న. సాంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు కన్నా, తన సినిమా అంటే సాంగ్స్ వేరే లెవెల్. తన తెలంగాణ స్లాంగ్ అన్న యాజ్టీ మా ఊళ్ళో మాట్లాడి నాకు చాలా ఆనందం. అంటే నేను తనతో కలిపి వర్క్ చేశా, తను చూసా. ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన అయ్యే ఉండాలి, అలా చేశాడు. అంజలి క్యారెక్టర్ బాగుంది. యాక్షన్ ప్రకారం నాకు గోదావరి గుర్తొచ్చింది, మా ఊర్లో జరిగే సన్నివేశాలే గుర్తొచ్చింది. ఇంకంతమంది నేను ఇంకేం మాట్లాడలేదు. నాకు అఖండ తర్వాత ఆ రేంజ్లో ఫైట్స్ మాత్రం బాగా నచ్చాయి అబ్బా. ఫైట్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టు విశ్వసేన మాత్రం యాక్ట్ చేశాడు. ఫైట్స్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అంటే ఒక కొత్తగా విశ్వసేన లాంటి వ్యక్తిని పెట్టి ఇంత ఓరమాస సినిమా తీయడం అనేది మాత్రం అది మామూలు విషయం కాదు. అంటే బిఫోర్ విశ్వసేన వేరు, ఈ సినిమా తర్వాత విశ్వసేన వేరు. ఒక పెద్ద మాస్ అంటే బేసిక్గా ఇలాంటి హీరోలను చూస్తే ఒక లవ్ స్టోరీలు పనికి వచ్చే హీరోలు అన్నట్టు మనకు ఉంటుంది కదా. ఈ సినిమా చూస్తే మాత్రం అమ్మ ఈ మనోళ్ళు ఎంత మాస్ ఉందా, అంటే ఇలాంటి హీరోతో ఎంత మాస్ తీయగలొచ్చా అనే ఒక ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందులో ఒక సాంగ్ కూడా చాలా వైరల్ ఉంది, అది కూడా బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా వీక్, క్లైమాక్స్ ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బేభత్సంగా ఉంది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ లో చూపించాడు. సినిమా డైలాగులు రొమాంటిక్ లేవు, కానీ అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా రోజులు మంచి క్యారెక్టర్ చేస్తుంటాను. రేటింగ్ 3.5 ఇస్తాను. కానీ మంచి సినిమా, విశ్వసేన కొత్తగా చూడచే విధంగా ఈ సినిమా అయితే ఉంది. ఓర మాసు చెప్తాను కదా, ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, లేకపోతే మన రవితేజ కానీ ఇలాంటి వాళ్ళు తీస్తే ఏ విధంగా అయితే మాస్ సినిమా ఉంటుందో అంతకు మించి మాస్ ఉంది. ఫస్ట్ టైం నాకు తెలిసి విశ్వసేన్ని కొత్తగా అయితే ఈ సినిమాలో చూస్తారప్ప. ఇది అల్లటప్పగా కనిపించాడు, చాలా 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 బాగా చేశాడు. ఆయన కోసం నాకు తెలిసి ఈ సినిమా తర్వాత తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్లో చాలా పెరుగుతుంది మాత్రం నాకు అనిపించింది. ఒక 100కి 85 ఇవ్వచ్చు. 15 ఎందుకు తీసేసిన అంటే నార్మల్ ఒక సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది అంతే. మిగతా అంతా సినిమా నార్మల్ వెళ్ళిపోయింది. విశ్వక్సేన్ యాక్టింగ్కే పెట్టవచ్చు మనం. నార్మల్ 85 ఎందుకు ఇచ్చా అంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది. కొద్దిగా ఆ లాగ్ని లాస్ట్ ఫైనల్లో కవర్ చేసి సినిమా మాత్రం బాగుంది. విశ్వక్సేన్ సెట్ అయింది, కాకపోతే చాలా కష్టపడి స్లాంగ్ అని మెయింటైన్ చేసిండు. సాంగ్ బాగున్నాయి. ఒక సాంగ్ కొద్దిగా లాగ్ ఉండే, కొద్దిగా సోది లెక్క ఉండేది ఒక్క సాంగ్. మిగతా అన్ని సాంగ్స్ చింపేసిండు. రియలిస్టిక్, 100% రియలిస్టిక్. ఆ టైప్ ఆఫ్ అక్కడ ఈస్ట్ గోదావరి సైడ్ ఎట్లుంటుందో అట్లానే తీసాడు మొత్తం. హిట్ అనుకోవచ్చు. అంటే ఈ టైంలో కొన్ని మూవీస్ కూడా ఏం లేవు కాబట్టి ఇది అన్నిటికంటే ద టాప్ మోస్ట్ నిలబడుతుంది. అంటే మూవీస్ ఎట్లయినా హిట్ అవుతుంది ఇక ఎట్లా.